ప్రభునామంన అందరికీ శుభములు, అందరి మన్నతులండి. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసి, మనల్ని ఎవరైనా గద్దిస్తున్నారు అని అంటే మనం గ్రహించుకొనవలసింది, వీరు నా మీద కోపంతోనో అసూయతోనో లేదు నన్ను తప్పు పట్టాలనో మనల్ని గద్దిస్తున్నారని మనం భావించే వారముగా ఉండకూడదండి. ఎందుకనంటే ప్రేమించువారు గద్దిస్తారు. అది మన తల్లిదండ్రులు అయినప్పటికీ, మన భర్త అయినప్పటికీ, భార్య భర్తనైనప్పటికీ. ఎందుకనంటే వారు నిన్ను ప్రేమించుచున్నారు కనుక నువ్వు ఎలా నడవాలో, నువ్వు ఏది సరైన మార్గంలో నడవాలో మనల్ని గద్దించేవారుగా ఉంటున్నారండి. అయితే మన ఇంటిలోని వారైనప్పటికీ, మన మేలు కోరే మన యాజకులు బోధకులు అయినప్పటికీ, ఎవరైనప్పటికీ మనల్ని ఇది కరెక్ట్ కాదు, ఇది సరి చేసుకో అని అంటే, మనం నన్ను తప్పు చేశారు, నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పుడు ప్రవర్తనలో ఉన్నావు అని వారిని మనము తప్పు పట్టే వారముగా ఉండడం కంటే కూడా మనము ఏం చేయవలసిందంటే మనము మెలకువ కలిగి ఆ తప్పును, ఆ స్థితిగతిని సరిదిద్దుకొని మళ్ళా అది రిపీట్ అవ్వకుండా మనము జాగ్రత్తగా మనం ఉండవలసిన పరిస్థితి ఉందండి. ఎందుకంటే ఎవరమో కూడా పుట్టుకతో మనము నీతిమంతులము కాదు. మనలో ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పులు ఉంటాయి. అయితే దాన్ని మనం ఎలా సరి చేసుకోవాలి, ఎలా సరిదిద్దుకోవాలి అంటే దేవుని వాక్యము ద్వారా మనం సరిదిద్దుకోవాలి. దేవుని వాక్యము అని అంటే అది మనకి ఎలా అర్థమవుతుంది అని అంటే, ఆయన ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జనాంగమును బట్టి మనలో ఏ పొరపాట్లు ఉన్నాయో, ఏమున్నాయో ఆయన వాక్కు ద్వారా మనము అర్థం చేసుకునే వారముగా ఉంటాము. అయితే మనము దాన్ని ఎలాగున స్వీకరించాలి దేవుని వాక్యాన్ని అని అంటే, ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నారు 141వ కీర్తనలో 5వ వచనం, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక అని అంటున్నారు. అంటే నేను అలాంటి అభిషేకాన్ని త్రోసివేయకుండా ఉండును గాక అంటే అది నా జీవితంలో జరుగును గాక అని ఆయన ప్రవచిస్తున్నారు అనమాట. మరి మన జీవితంలో మనము అటువంటి స్థితి కలిగి ఉన్నామా? యాజకులు ఏమన్నా అన్నారనుకోండి, ఒకవేళ నీలోని పొరపాటునే సరిదిద్దుకోమని చెప్పి ఉన్నారు. మనము యాజకుని బోధకుని కూడా తప్పు పట్టేవారముగా ఉంటాము. కొందరు తల్లిదండ్రులు తప్పు పట్టేవారిగా ఉంటారు. కొందరు భార్య భర్తను తప్పు పట్టేవారిగా ఉంటారు. అలా కాదండి, మనలో ఉన్న పొరపాట్లను సరిదిద్దుకోమని చెప్పినప్పుడు దాన్ని సరిదిద్దుకొనుటకు నా సాయశక్తులో నేను ప్రయత్నం చేస్తాను అని మనము పోరాడే వారముగా ఉండాలి. కానీ మనము అపార్థాలకు, అపోహలకు, తిట్టులాడుటకు, కొట్టులాడుటకు మనము దారి తీసేవారముగా ఉండకూడదండి. అవి దేవుని లక్షణాలు కావు, అవి సాతానికి సంబంధించినవి. కనుక మనము ఏదైనప్పటికీ మాట చెప్పినప్పుడు మనము విధేయులమై ఉండాలి. సరే, నా శక్తి కొలది నేను ప్రయత్నం చేస్తాను, నేను పోరాడతాను అని మనం విధేయత చూపించే వారముగా ఉండాలి. గొర్రెల వల్లే మనము, నిజమే గొర్రెలని మనల్ని అందరూ చులకనగా చూస్తుండొచ్చు, కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు మన స్థితిగతి వారికి తెలుస్తుంది. అప్పుడు ఎవరు గొర్రెలో ఎవరు సింహాలో అర్థమవుతూ ఉంటుంది. అంతే కదండి. మరి ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు, మెలకుండా ఉన్నారు, వీరన్నీ భరిస్తున్నారని అంటే వారు ఎందుకోసం భరిస్తున్నారు, ఎలా భరిస్తున్నారు? మరి ఉదాహరణకు చెప్తే, గాంధీ గారు ఆ రోజున ఒక చెంప చూపెడితే మరొక చెంప చూపెట్టమని చెప్పారు. మరి ఆ రోజున జనాలందరూ ఆయన పిచ్చివాడిగానే చూసుండొచ్చు. మరి ఈ రోజున మన చేతిలోంచి మన బ్రతుకు తెరువు కోసం మనం వాడే ప్రతి రూపాయి పైన ఆయన ఫోటో ఉంటుంది. మరి ఆయన ఆ రోజు పిచ్చివాడిగా జనాలు ఎంచారు. మరి ఈ రోజున ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడు? మనందరికీ కూడా ఒక మార్గదర్శిగా ఆయన జీవితము, ఆయన స్థితిగతి ఉంది. అలాగున్నే దేవుని వాక్యం సెలవిస్తుంది కూడా అదే అండి. ఇప్పుడు మనము వెర్రివారముగానే కనిపిస్తుండొచ్చు మనుషులకు, కానీ ఒకప్పటి పరిస్థితుల్లో ఒకనొక సమయం వస్తుంది, ఒకనొక దినం వస్తుంది. అప్పుడు మనల్ని ప్రపంచాన్ని ఏలేవారినిగా, మనల్ని ఆయన రాజ్యంలో మనల్ని వారసులుగా ఆయన చేసుకునేవారిగా ఉంటారు. కనుక మనము ఆయన బలిష్టమైన చేతుల కింద
మనము అనుపబడి ఆయన మాటలకు లోబడి విధేయత చూపిస్తూ విధేయత కలిగి మన జీవితంలో మనము ప్రవర్తిద్దాము. ప్రతి ఒక్క శోధనను పరిస్థితిని ఎదుర్కొన్నాము. మనలో ఉన్న పొరపాట్లను తప్పులను మనము సరిదిద్దుకుంటూ నిజమే నాలో ఈ పొరపాటు ఉంది, నిజమే నాలో ఈ స్థితిగతి ఉందని మనం ఎప్పుడైతే మనలోని మన లోపాలను మనం గ్రహించగలుగుతూ సరిదిద్దుకొనగలుగుతామో అప్పుడే మన విశ్వాస స్థితిలోనూ జీవితంలోనూ అభివృద్ధిలోనికి మనము వెళ్తున్నామని గుర్తుంచుకోండి. కనుక మనల్ని ఎదుటివారు తప్పు పట్టారు అని మనము తప్పుగా చూసేవారముగా ఉండకూడదు, కానీ సరే అవునా అలా ఉందా ఓకే అని మనము అనుకునేవారముగా ఉండాలి. ఉదాహరణకు వంట చేశారు, మరి కూర బాగాలేదు అని చెప్పారు, బాగున్నా కూడా బాగాలేదని చెప్పారు, సరే వారికి నచ్చలేదేమో అని ఊరుకోవాలి. లేదు నీ ఇలా తక్కువ వేసావు ఇది ఎక్కువ వేసావు అని నీకు చెప్పినప్పుడు అవునా అలాగా అయితే ఈసారి నేను సరిదిద్దుకుంటాను అనేటువంటి స్థితిగతిలో ఉండాలి. కానీ మనము వెంటనే కోపపడి ఆవేశపడిపోయి అటువంటి స్థితిగతిలో మనం ఉండకూడదు. మన పొరపాటును మనము ఇది కరెక్షన్ చేసుకోవాలి అని సరిదిద్దుకునే స్థితిలో ఉండాలి. కనుక అటువంటి ధన్యతా భాగ్యము ఆయన బిడ్డలైన మనందరికీ ప్రభు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.